అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎంతో హెల్దీ అయిన గర్భిణీ స్త్రీలకి అలాగే బాలింతలకి మంచి ఫుడ్ అండి. ఇది అందరూ తినొచ్చు. ఇవాళ కొలెస్ట్రాల్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ అలాగే హార్ట్ ప్రాబ్లం అని, షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని చాలా రకాల సమస్యలకి చెక్ పెట్టే ఒక మంచి లడ్డూని మీకు రెసిపీ చూపిస్తున్నానండి. చూడండి, ఇది విప్ప పువ్వు అండి. విప్ప పువ్వు ఇదిగోండి, మనం కొనేటప్పుడు ఇలా ఉంటది. ఇదిగోండి ఇట్లా ఉంటది. దీని నిండా కొంచెం ఇసుక చెత్త అలా కనపడిద్ది. ఇది ఏంటంటే అండి, తెలంగాణలో ఆదివాసీయులకి చాలా జీవనాధారమైన వస్తువు అండి. అది వాళ్ళు లక్ష్మీదేవితో కొలుస్తారనమాట. అలాగే రాముల వారికి మంచి ప్రీతికరమైన ప్రసాదం అది. అలాగే ఇప్పుడు అది మనం తినడం వల్ల మోకాళ్ళల్లో గుజ్జు రావడము, మోకాళ్ళ నొప్పులతో, కీళ్ళవాతంతో చాలా మంది బాధపడుతున్నారండి. అందుకని నాకు అందుబాటులో ఉన్న వాళ్ళందరికి కూడా ఈ రెసిపీని నేను చూపించి చేసి అలాగే నేను అమ్మడం వల్ల వాళ్ళు తిని మంచి ఆరోగ్యవంతులు అవుతారని చెప్పి నాకు ఆలోచనతో నేను తయారు చేస్తున్నానండి. మన పూర్వీకులు మన తాతల కాలంలో అయితే విప్పసారని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అలాగే అప్పటి నుంచి మళ్ళీ విప్ప పువ్వుతో టీ కూడా చేసుకోవచ్చు అండి. షుగర్ కంట్రోల్ అవుతుంది అనమాట. విప్ప పువ్వుని రోజుకు 2 పువ్వులు మనం నోట్లో వేసుకొని సప్పరించి నవిలి తింటే దాని వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగుండిద్ది. అయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోండి, ఈ విప్ప పువ్వు తీసుకొచ్చి నీట్గా నీళ్ళలో వేసి కడుక్కోవాలండి. బాగా కడిగిన తర్వాత దీన్ని నూనెలో వేసి వేయించుకోవాలి. ఇదిగోండి, నేను వేపి ఇక్కడ దగ్గరకు రెడీగా పెట్టుకున్నాను. చూడండి, దీనిలోకి గోందు, ఇదిగోండి గోందు కటోరా వేరు, గోందు వేరు. గోధుమ కటోరా అంటే దాన్ని మనం నానబెట్టుకుంటాము, మనం దాన్ని షర్బత్తులు అట్లా వాడతాం, అది వేరు. గోందు దాన్ని నేను వేయించానండి. వేపితే ఇలాగ మనకి చక్కగా పూలల్లే విప్పిద్ది అనమాట. వేయించుకొని దీన్ని ఇదిగోండి నేను మిక్సీలో వేసుకున్నాను. అలాగే నేను ఇప్పుడు ఈ గోందు తర్వాత దీన్ని ఇదిగోండి వేరుశనగ విత్తనాలు, పల్లీలు 1 కప్పుకి గోందు 1 అరకప్పు తీసుకున్నాను, కప్పు పల్లీలు తీసుకున్నాను, కప్పు బెల్లం తీసుకున్నాను. ఇదిగోండి ఖర్జూరం, తర్వాత వచ్చేసి నువ్వులు. ఈ నువ్వులు గర్భిణీ స్త్రీలకి వేయమండి, బాలింతలకి వేసుకోవచ్చు. ఇక్కడ గమనించండి, అన్ని విషయాల్లో నువ్వులు వాడలేము కాబట్టి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు, లేదు మాకు ఇష్టం అంటే వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి మేము ఇప్పుడు మిక్సీ చేసి లడ్డూ చేస్తానండి, చూపిస్తాను. నేను మిక్సీ చేసుకొచ్చాను. 1 by 1 వేసుకుంటూ ఫస్ట్ గోందు వేసుకోవాలి. గోందు వల్ల ఉపయోగాలు ఏంటో మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూస్తే మీకు అర్థమైంది. గోందు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మన ఆరోగ్యానికి నర్వస్ సిస్టమ్ అంతా కూడా బాగా పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తగ్గుద్ది. మనకి చాలా అవకాశాలు, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే గుణాలు గోందులో విప్ప పువ్వులో ఉన్నాయి. ఈ విప్ప పువ్వు లడ్డు నేను చేస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇదిగోండి లడ్డు, ఇలా లడ్డు చుట్టుకోవాలన్నమాట. ఇవి మనకు చాలా మంచిదండి. ఒకసారి మీరు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. మీకు చేసుకోవడం రాదు అనుకుంటే నాకు ఫోన్ చేయండి, నాకు ఆర్డర్ పెట్టుకోండి, నేను మీకు పంపిస్తాను. మీరు ఎంత దూరాన్ని ఉన్నా కూడా మీకు పంపిస్తాను. ఇదండి, ఈ రకంగా మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. మీకు పల్లీలు ఇష్టం లేదు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఏదో ఒక విధంగా మనం ఈ విప్ప పువ్వుని